తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తనకు ప్రభుత్వం నుంచి షోకాజ్ నోటీసులు అందడంతో కడప మేయర్ సురేష్ బాబు స్పందించారు. కేవలం కుర్చీ వేయలేదన్న కక్షతో తనపై అవినీతి అభియోగాలు మోపి షోకాజ్ నోటీసులు ఇప్పించారని ఎమ్మెల్యే మాధవిపై ఆరోపణలు చేశారు. దీనికి గట్టిగా బదిలిచ్చారు ఎమ్మెల్యే మాధవి. మేయర్ సురేష్ బాబుకు పరాభవం తప్పదంటున్నారు. నోటీసులు రాత్రి ఇచ్చారు, దాంట్లో కూడా సరిగా ఒక పత్రం ఇలేదు. అన్ని కూడా నేను సైన్ చేశాను. కేవలం 30 లక్షలు. 2019లో నేను అఫిడవిట్ చేసినప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ బైస్తాను చదువుకుంటున్నాడు. వానికి వయసు 19 సంవత్సరాలు. కొద్దిగా మనిషికి ఇంగిత జ్ఞానం లే. కేవలం నా మీద కక్షతో ఏ విధంగా ప్రజలు చేయాలి, నా ఆటలు సాగడం లేదు, నాకు కుర్చీ కావాలి, కుర్చీ కోసమే ఎన్ని చేస్తానంటుంది. ఆయన బాంబులు చెప్తే ఆ బాంబులు ఎట్టా నీరుగార్చలో మాకు తెలుసు. అవినీతి పరులు కూడా మాట్లాడడానికి ముందుకు వస్తున్నారు. పరాభవం జరగడం ఖాయం.